హాయ్ వ్యూవర్స్, నా పేరు ప్రేమ్కుమార్. మీరు చూస్తున్నారు మీ ఫేవరెట్ ఛానల్ ప్రేమ్కుమార్ టెక్ విజన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో కొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఆ వీడియో ఏమిటంటే మనం గూగుల్ క్రోమ్లో ఒక మెయిల్ ఐడి నుండి మరొక మెయిల్ ఐడికి ఎలా స్విచ్ అవ్వాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది తెలిసిన వాళ్ళు స్కిప్ చేయండి, తెలియని వాళ్ళు ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఫస్ట్ నుంచి చివరి వరకు చూస్తేనే మీకు ఎలా స్విచ్ అవ్వాలి అన్న విషయం అనేది అర్థమవుతుంది. అంతకన్నా ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము చేసే వీడియోలు ఎప్పటికప్పుడు మెయిల్ మరియు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. Subscribe now and press the bell icon. Never miss an update. ఓకే ఫ్రెండ్స్, నేను ముందుగా యాప్ లిస్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. యాప్ లిస్ట్ ఓపెన్ చేసిన తర్వాత మనం గూగుల్ క్రోమ్లో ఒక మెయిల్ ఐడి నుండి మరో మెయిల్ ఐడికి స్విచ్ అవ్వడానికి మనం ముందుగా గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేయాలి. ఫ్రెండ్స్, నేను క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. క్రోమ్ అని చెప్పింది కదా ఫ్రెండ్స్, అక్కడ క్లిక్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మనకు రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దానిపైన క్లిక్ చేయాలి. మోర్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, మోర్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత రైట్కి స్వైప్ చేసుకుంటూ వస్తే మనకు సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సెట్టింగ్స్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సెట్టింగ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత రైట్కి స్వైప్ చేస్తే మన మెయిల్ ఐడి అనేది చెప్తుంది ఫ్రెండ్స్. మనం గూగుల్ క్రోమ్లో ఉన్నటువంటి ప్రజెంట్ మెయిల్ ఐడి ఏదైతే ఉందో అది చెప్తుంది. ఆ మెయిల్ ఐడి పైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. నేను క్లిక్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా నేమ్ చెప్పింది కదా ఫ్రెండ్స్, అక్కడ క్లిక్ చేస్తున్నాను. నా ప్రజెంట్ మెయిల్ ఐడి పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ మెయిల్ ఐడి పైన క్లిక్ చేసిన తర్వాత రైట్కి స్వైప్ చేసుకుంటూ వస్తే మనకి ఇక్కడ చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. రైట్కి స్వైప్ చేస్తున్నాను. సైన్ అవుట్ అని చెప్పింది కదా ఫ్రెండ్స్, అక్కడ క్లిక్ చేయండి. సైన్ అవుట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సైన్ అవుట్ పైన క్లిక్ చేసిన తర్వాత రైట్కి స్వైప్ చేసుకుంటూ వస్తే కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలంటే సేమ్ ఇది ఇప్పుడు ఏ విధంగా అయితే మనం ఇది వరకు క్రోమ్లో ఉన్నటువంటి గూగుల్ క్రోమ్లో ఉన్నటువంటి మెయిల్ ఐడి పైన క్లిక్ చేసామో సేమ్ మళ్ళీ అదేవిధంగా మనకి ఇక్కడ సేమ్ అదే విధంగా చూపిస్తుంది. మనం ప్రజెంట్ ఏ మెయిల్ ఐడి మీద అయితే ఉన్నామో గూగుల్ క్రోమ్లో అదే మెయిల్ ఐడి పైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. నేను క్లిక్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా చూపించిన తర్వాత కంటిన్యూ విత్ ప్రేమ్కుమార్ అని మన పాత మెయిల్ ఐడి చెప్తుంది ఫ్రెండ్స్. ఓకే, రైట్ సైడ్ చూజ్ అనదర్ అకౌంట్ అని చెప్తుంది ఫ్రెండ్స్, అక్కడ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూజ్ అనదర్ అకౌంట్ పైన క్లిక్ చేయగానే మన మొబైల్లో ఎన్ని మెయిల్స్ అయితే ఉన్నాయో అన్ని మెయిల్స్ అనేవి ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక మెయిల్ ఐడి నుంచి మరో మెయిల్ ఐడికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మెయిల్ ఐడి కాకుండా ఏ మెయిల్ ఐడికి అయితే మనం గూగుల్ క్రోమ్లో స్విచ్ అవ్వాలనుకుంటున్నామో ఆ మెయిల్ ఐడి పైన చెక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నేను రైట్కి స్వైప్ చేస్తున్నాను. నాకు ఇక్కడ 3 మెయిల్ ఐడీస్ అనేవి చూపించడం జరుగుతుంది. నా మొబైల్లో నేను 3 మెయిల్ ఐడీలు అనేది లాగిన్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, రైట్ సైడ్. ఓకే ఫ్రెండ్స్, ఇదొక మెయిల్ ఐడి ప్రేమ్కుమార్ ముదిరాజ్. ఓకే ఫ్రెండ్స్, ఇదొక మెయిల్ ఐడి ప్రేమ్కుమార్ టెక్ విజన్. ఇది మన ఛానల్ మెయిల్ ఐడి ఫ్రెండ్స్. నేను దీనిపైన క్లిక్ చేస్తున్నాను. నేను గూగుల్ క్రోమ్లో డిఫాల్ట్గా ఛానల్ మెయిల్ ఐడి అనేది పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను ఛానల్ మెయిల్ ఐడి పైన క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ మెయిల్ ఐడి పైన క్లిక్ చేసిన తర్వాత రైట్కి స్వైప్ చేసుకుంటూ వస్తే మనకు ఇక్కడ క్యాన్సల్ ఎస్ ఐ మీన్ అని చెప్పింది కదా ఫ్రెండ్స్, అక్కడ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్, మళ్ళీ రైట్కి స్వైప్ చేసుకుంటూ వస్తే
కంటిన్యూ అని వస్తుంది ఫ్రెండ్స్. అక్కడ క్లిక్ అంటే రైట్కి స్వైప్ చేయండి. Update radio button. Keep my data separate. Delete existing. కీప్ మై డేటా Update radio button. Combine my data. Add existing data to PR. అంటే మనం Update radio button. Combine my data. Add existing data to PR. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు ఏ మెయిల్ ఐడి మనం గూగుల్ క్రోమ్లో లాగిన్ అయి ఉన్నామో ఆ మెయిల్ ఐడిలో ఉన్నటువంటి డేటా మొత్తం ఈ మెయిల్ ఐడిలోకి రావాలా అని అడుగుతుంది. ఇక్కడ నేను టిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్, అవును కాబట్టి. అంటే మనకు ఆ మెయిల్ ఐడిలో కొన్ని యాప్స్కి ఇచ్చినటువంటి పాస్వర్డ్స్ ఉంటాయి కాబట్టి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వీటి పాస్వర్డ్స్, అక్కడ ఉన్న పాస్వర్డ్స్ గిట్ట మనకి ఇదే మెయిల్ ఐడిలో చూపించాలి కాబట్టి నేను బ్యాకప్ మై డేటా అని పెడుతున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్, టిక్ చేసిన తర్వాత రైట్కి స్వైప్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్, కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మనకు గూగుల్ క్రోమ్లో అనేది ఒక మెయిల్ ఐడి నుంచి ఒక మెయిల్ ఐడికి స్విచ్ అయ్యాం. జై హింద్. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.